కమింగ్ టు అమరావతి ఎపిసోడ్ అండి. సో అమరావతి ఆంధ్రుల కళల రాజధాని. దానికోసం వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి కూడా కాదనుకొని స్వచ్ఛందంగా వచ్చి కొన్ని వేల ఎకరాలు అక్కడ ఉన్నటువంటి రైతులు ఇవ్వటం జరిగింది. సో వాళ్ళకి ఆ రోజు సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఏ విధమైనటువంటి కమిట్మెంట్ ఇచ్చారో మనందరికీ తెలుసు. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు. ఒక పాక్షిక ఒక చిన్న ఉపశమనం మాత్రమే వాళ్ళకి కలిగింది. కానీ ఇప్పటి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయకుండా మళ్ళా ఫేజ్ 2 అని చెప్పి తిరిగి ఇంకొక 40,000 ఎకరాలను తీసుకోవటం సమర్థనీయమైన? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. దీనికి నేను యాక్చువల్గా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పగలనే తప్ప అమరావతి రైతులు ఏమనుకుంటున్నారు అన్న విషయం నాకు తెలియదు. వాళ్ళతో ఇంకా మాట్లాడలేదు. ఐ ఇంటెండ్ టు టాక్ టు దెమ్ అండ్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని యాక్చువల్గా వాళ్ళ ఒపీనియన్ ని కూడా ప్రజల ముందుకు తీసుకురావాలి అనే అభిప్రాయంలో ఉన్నాను. దానికి కొంచెం టైం పట్టవచ్చు. నేను ప్రస్తుతానికి నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ నా వ్యక్తిగత అభిప్రాయంతో అంగీకరించాల్సిన అవసరం లేదు. యూ కెన్ బి క్రిటికల్ అబౌట్ ఇట్. ఆంధ్రులకు రాజధాని కావాలి అనేటువంటి కోరిక, అది కోరిక కాదు, అదొక అవసరం, అదొక చారిత్రక అవసరం. ఎక్కడ ఉండాలి అనేది కూడా చరిత్రలో చాలా సార్లు ప్రయత్నాలు జరిగినాయి, ఫెయిల్ అయినాయి. ఫైనల్ గా అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున అమరావతిలో రాజధాని కట్టాలనే నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం జరిగిన నాడు కొన్ని డిస్కషన్స్ జరిగినాయి, కొన్ని డిబేట్స్ జరిగినాయి, దాని మీద చర్చలు జరిగినాయి, మంచి చెడుల మీద విశ్లేషణలు జరిగినాయి. అసెంబ్లీలో చాలా విస్తృతమైనటువంటి చర్చ కూడా జరిగింది. అవును, ఆ రోజున ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి అన్ని పార్టీలు, అంటే రెండే పార్టీలు అనుకోండి, రెండు పార్టీల వాళ్ళు విస్తృతంగా దాని మీద మాట్లాడారు, మంచి చెడుల గురించి మాట్లాడారు. అమరావతి రాజధానికి కనీసం 30,000 ఎకరాలు ఉండాలి అని చెప్పి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము దీనికి అడ్డు రాము, మేము దీన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కాబట్టి అయినా కానీ కొంతమంది ప్రజల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని విషబీజాలు నాటడం, లేకపోతే ట్రెడిషనల్ గా ఉన్నటువంటి యాంటీ ఫోర్సెస్ పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేయడం, విషపు వ్యాఖ్యానాలు చేయడం, విషపు విశ్లేషణలు చేయడం, దొంగ కేసులు వేయడం, ఎన్జిటిలో కేసులు వేయడం, ప్రపంచ బ్యాంకు పిటిషన్లు పెట్టడం, ఇలాంటి కోతి పనులు చాలా చేశారు. కానీ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇక అది ఉంటూనే ఉంటుంది. ఆ కోతి బ్యాచ్, సైకో బ్యాచ్ అలాగే ఉంటుంది. బట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అమరావతి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరిగింది. దాన్ని బ్రాడ్ గా పబ్లిక్ లో కాన్సెన్సస్ వచ్చింది, ఏకాభిప్రాయం వచ్చింది. దాని గురించి ఇక డిబేట్ లేదు. ఆల్ రైట్, అమరావతిలో పెడదాం, కొంచెం పెద్ద సిటీనే కట్టుకుందాం, అందులో ఇప్పుడు అవసరాలే కాకుండా భవిష్యత్ అవసరాలకు కూడా సరిపడా ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ఒక ఆధునికమైనటువంటి నగరాన్ని నిర్మించుకుందాం, గ్రీన్ ఫీల్డ్ సిటీని అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ వచ్చినట్లే మనం భావించవచ్చు. దాని మీద కొద్దో గొప్ప ఏదైనా ఎవరికైనా అనుమానాలు, సంశయాలు ఉన్నా కానీ వాటిని ఒకళ్ళిద్దరు సంశయాన్ని మనం ఎక్కువ పరిగణలో తీసుకోలేము. కాబట్టి అది మళ్ళా ముందుకు నడిచిపోయింది. కానీ తను చెప్పిన మాటని, తను ఇచ్చిన మాటని, ఎలక్షన్ లో కూడా తను చెప్పిన మాటని, ప్రచారం చేసినటువంటి మాటని మర్చిపోయి అసలు ఆ మాటకు విలువే లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి రాగానే 3 రాజధానులనే
ఒక పనికిమాలిన ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చి రాజధాని అమరావతిలో లేకుండా చేయాలనే ఒక భయంకరమైన కుట్రకి తెరలేపారు. దాన్ని అమరావతి రైతులకు ఎంత వీరోచితంగా పోరాడాల్సి వచ్చిందో, ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అధికార పార్టీ కాకుండా మిగిలిన రాజకీయ పార్టీలు, అందులో ఎవరు ఏ రకంగా దాని విషయంలో స్పందించారో, ఏ సమయంలో స్పందించారో అన్నది కూడా రికార్డు మీద ఉంది. దాన్ని ఎవ్వరూ చెరిపేయలేరు. తెలుగుదేశం పార్టీ ఎంత త్వరగా ముందుకొచ్చి ఆ ఉద్యమాన్ని భుజానెత్తుకుందో, సిపిఐ పార్టీ ముందుకొచ్చి ఎంత త్వరగా భుజానెత్తుకుందో, సిపిఎం పార్టీ ఎటువంటి ఊగిసలాటకు లోనైందో, బీజేపీ పార్టీ ఎన్ని సంవత్సరాలు తాత్సారం చేసి చివరికి వాళ్ళు ఏదో భిక్ష పడేసినట్టుగా మేము కూడా అమరావతి రైతుల పక్షానే ఉన్నాము అని చెప్పి అదేదో మనకి బిచ్చం వేసినట్టుగా మాట్లాడిన తీరు, ఇవన్నీ కూడా పేపర్ల మీద రాసి ఉన్నాయి. ఆ ఇంకేమి చెదిరిపోలా, ఆ చరిత్ర ఎవరో చెరిపోలేరు. కాబట్టి రాజకీయ పార్టీల రకరకాల విన్యాసాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని చూసాం. అమరావతి రైతులు పడినటువంటి వేదనని చూసాం. ముఖ్యంగా అమరావతి మహిళల పట్ల ప్రవర్తించిన దౌష్యాన్ని చూసాం. పెట్టిన కేసుల్ని చూసాం. ఆ కేసులు ఇవాళకి అనుభవిస్తున్నారు. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత 1 సంవత్సరం టైం వేస్ట్ అయింది యాక్చువల్గా పనులు మొదలెట్టడంలో. ఈ సంవత్సరం పనులు మొదలెట్టినా కానీ సీజన్ బాగోపోవడం వలన, వర్షాలు ఎర్లీగా రావడం వల్ల పనులు కొంచెం మందగిచ్చినాయి. బట్ కాంట్రాక్ట్స్ బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి పనులు అవుతాయనే ఆశాభావంతో ఉన్నాం. రైతులకు సంవత్సరాలుగా ఎగ్గొట్టినటువంటి కౌలు ఇచ్చింది గవర్నమెంట్, ఇక ముందు కూడా ఇస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అమరావతిని శరవేగంగా మళ్ళా పునఃప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు సడన్ గా మళ్ళా మేము ఇంకొక 44,000 ఎకరాలు భూ సమీకరణ మాట ఒక రకంగా నన్నైతే దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇందులో మనం లీగాలిటీ కనుక చూస్తే, అమరావతి రైతులు ఫేజ్ 1 రైతులు పొలాలు ఇచ్చారు కాబట్టి ఫేజ్ 2లో మీరు అసలు భూములు సమీకరించకూడదు అని ప్రభుత్వానికి చెప్పడానికి వాళ్ళకేమీ చట్టపరమైన హక్కు ఏమీ లేదు. మొదటి ఫేజ్ లో ఉన్న రైతులు. కానీ అడిగే హక్కు అయితే ఉంది వాళ్ళకి. మొదటి ఫేజ్ రైతులు మాకు చేస్తామన్న మౌలిక సదుపాయాలని ఎప్పుడు కల్పిస్తారు, ఎన్ని రోజులు కల్పిస్తారు అని అడిగే హక్కు వాళ్ళకు ఉంది. దాన్ని సాధించుకునే హక్కు వాళ్ళకు ఉంది. రెండో పార్శ్వానికి వస్తే, అమరావతి రైతుల విషయానికి వస్తే, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఫస్ట్ ఫేజ్ రైతులు. సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే, గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తీసుకుని మొన్న ఈ మధ్యన జీవో కూడా ఇష్యూ చేశారు, మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. ఈ నిర్ణయాన్ని చాలా ఏకపక్షంగా తీసుకున్నారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందువల్లంటే మళ్ళా ఇంకొక 44,000 ఎకరాలను ల్యాండ్ భూ సమీకరణ చేయాలి అని అంటే దానిలో ఉండే ఎక్స్పెండిచర్ కానీ, దాన్ని డెవలప్ చేయడానికి అయ్యేటటువంటి ఖర్చులు కానీ, దానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనేది కానీ, ఈ వివరాలు ఏవి ప్రజల ముందు ఉంచకుండా ఈ భూ సమీకరణ కానీ, ఈ 44,000 ఎకరాలు, దాని డెవలప్మెంట్ కానీ, దానికి రోడ్లు వేయటం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఇవన్నీ వచ్చే 4 ఏళ్లలో అయ్యే పనులు కావు. It is going to go beyond the tenure of this present government. Definitely. So, on a principle, I have an objection to that. Right. మీరు మీ టెన్యూర్ దాటి, మీకు ఇచ్చిన మ్యాండేట్ దాటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ కన్సల్ట్ చేయడం మీ బాధ్యత. You don't have a right to decide the future of the state beyond your mandated period of rule, right, without consulting the people.
పీపుల్ అంటే మేము 4 కోట్ల మందితో కూర్చొని మాట్లాడతామని అనొచ్చు, అక్కర్లా. బట్ ఏదో ఒక రూపంలో అసెంబ్లీలో డిస్కస్ చేయండి, అవును, అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా చేయబోతున్నామండి, ఇది మా ఆలోచన అని చెప్పి డిస్కస్ చేయండి, వాళ్ళు రేజ్ చేసిన అబ్జెక్షన్స్ సమాధానాలు చెప్పండి. అవును, జిల్లాలోనూ ఒక మీటింగ్ పెట్టి ఏమండి కన్సెంట్స్ తీసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ తీసుకోండి ప్రజల నుంచి, అవును, మీడియా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఎక్స్పర్ట్స్ నుంచి, అర్బన్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకోండి. కాబట్టి ఇవేవి చేయకుండా మా ప్రభుత్వం మా ఇష్టం, మేము ఇంకో 44,000 తీసుకుంటాం, 44,000 ఎందుకు, ఇంకో 4 లక్షల ఎకరాలు తీసుకోవచ్చు కదా, అవును, వై ఓన్లీ 44,000? కాబట్టి ఇన్ ప్రిన్సిపల్ ఐ హావ్ ఎన్ అబ్జెక్షన్ ఆన్ దిస్ అప్రోచ్. రెండవది, ప్రజల నుంచి కాన్సెన్సస్ లేకుండా, ఏకాభిప్రాయం లేకుండా, ప్రభుత్వం ఎవరితోనూ డిస్కస్ చేయకుండా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక జీవో ఇచ్చేసి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని భూ సమీకరణ చేస్తున్నాము అని అంటే, దానికి రైతులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఫేజ్ 2 రైతులు, అయ్యా ఈ పథకం ఎక్కడ ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు, ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి కార్యక్రమాలు లేదు, ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చింది, మీరు ఏదో మాట్లాడుకుని మీరు ఏదో చేసుకుంటున్నారు, దీనికి రాష్ట్ర ప్రజలతో ఏమి సంబంధం లేదు. రేపొద్దున మీరు ఊహించినవి మీకు చేస్తానన్నవి చేయకపోతే రాష్ట్ర ప్రజల్ని బాధ్యులను చేయమాకండి. బికాజ్ ఈ నిర్ణయంలో రాష్ట్ర ప్రజల పాత్ర లేదు. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి దాని మీద ఎలక్షన్ కి వెళ్లి మేనిఫెస్టోని అమలు చేస్తున్నాం అంటే రాష్ట్ర ప్రజలకు బాధ్యత ఉంటుంది, ఓట్లు ఇచ్చాం కాబట్టి. బట్ ఏమీ లేకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సడన్ గా ఒక ఐడియా వచ్చి మీరు ఒక నిర్ణయం తీసుకుని ఎవరితో డిస్కస్ చేయకుండా బియాండ్ యువర్ టెన్యూర్ ఎఫెక్ట్ ఉండే నిర్ణయం తీసుకుంటే దానికి ప్రజలు బాధ్యత పడాల్సిన అవసరం లేదు, తర్వాత వచ్చే ప్రభుత్వాలు బాధ్యత పడాల్సిన అవసరం కూడా లేదు. ఫేజ్ 1 రైతులకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినప్పుడు మనం ఎందుకు ప్రశ్నించామంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ రోజున అసెంబ్లీలో ఒప్పుకున్నావు, యువర్ పార్టీ టు ది డెసిషన్ మేకింగ్, కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళడానికి నీకు హక్కు లేదు ఇవాళ. కానీ ఇవాళ ఏ ప్రతిపక్షం, ఏ ఇతర పక్షాలు, ఏ ప్రజలు, ఏ ప్రజా సంఘాలు కూడా ఈ నిర్ణయంలో భాగస్వాములు కానప్పుడు రేపొద్దున ఈ నిర్ణయాన్ని కంటిన్యూస్ గా అమలు చేయాల్సిన బాధ్యత వీళ్ళెవరికి ఉండదు. మంచి సమాధానం. ఆ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి. ఐ అప్రోచ్ ఇట్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్. సెకండ్ ఫేజ్ లో భూముల రైతులు, మీ భూమి అండి, మీ ఇష్టం, మీ ఆస్తి, మీ ఇష్టం. మీరు చంద్రబాబు నాయుడు గారి అనుకుంటే ఇవ్వండి, మీరు చంద్రబాబు నాయుడు గారి పేరును రాస్తారో, నారాయణ గారి పేరును రాస్తారో, సిఆర్డిఏ పేరును రాస్తారో, ఏ కండిషన్స్ లో ఏ కాంట్రాక్ట్ ప్రకారం రాస్తారో మీ ఇష్టం, మేమేం అడ్డురాము. కాకపోతే రేపు పొద్దున మీకు ఏదన్నా ఇబ్బందులు జరిగితే ఏదన్నా ఉంటే చట్టపరంగా తేల్చుకోండి తప్ప రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేయమంటే రాష్ట్ర ప్రజలు ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. చేస్తే మంచిదే, చేయకపోతే మీరు అడిగే హక్కు మీకు ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకుని మరీ ముందుకెళ్ళండి. ఇది నేను ఫేజ్ 2 రైతులకి నేను ఇచ్చేటువంటి సూచన. మంచి సూచన అండి.